నా గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయి. అలాగే శివ. దీన్ని తీసుకెళ్లి చదువు పేరుతో అక్కడ పెడదాం. ఇది పక్కనుంటే వాడు వేరే అమ్మాయి వైపు చూడడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మురారి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. అది కాదు మావయ్య గారు. అల్లుడు గారు, మురారి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం మారదు. వెంకట్రావు, అయ్యా నా ప్రయాణానికి ఏర్పాటు చేయి. అలాగయ్యా. ఫోన్ లో మొత్తం వినేశాను. నా కోసం మీరు మీ అన్నయ్యతో గొడవ పడ్డారు కదా. అయ్యో, అంతా వినేశారా? చిన్నప్పటి నుంచి నా చిన్న చిన్న ఆనందాన్ని దూరం చేసిన వాడికి శాశ్వతంగా ఆనందాన్ని దూరం చేయాలనిపిస్తుంది. నా ఇష్టాల్ని కోరికల్ని నాశనం చేశాడు. అక్కడికి నన్ను ఇష్టపడి అభిమానించి ప్రేమించే మీలాంటి ఫ్రెండ్స్ని కూడా దూరం చేయాలని చూస్తున్నాడు. మీరే చెప్పండి, మీరు నన్ను అభిమానించడం తప్ప? నాపై ఇష్టాన్ని ప్రేమని పెంచుకోవడం తప్ప? మనం ఏం పాపం చేశామండి? వాటి మటికి సత్యాన్ని లవరా, సత్యాన్ని గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు. మనం ఏమైతే వాడికి ఎందుకండి? మనం కలిసి తిరిగితే, కలిసి మాట్లాడుకుంటే వాడికేంటి? అసలు మనపై ఆంక్షలు విధించడానికి వాడేవాడండి. అది వద్దండి, వాడికి నేను భరించలేను. వాడి టార్చర్ తట్టుకోలేను. దేనికైనా లిమిట్ ఉంటుందండి. అది వాడు క్రాస్ చేశాడు. వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే. కాలు చెయ్యో తీసేసి ఓ మూలన కూర్చోబెట్టడమో, తల బద్దలు కొట్టి మెంటల్ హాస్పిటల్లో చేర్పించటం, అలాంటివేవో చేయాలి. లేదంటే కళ్ళు పొడిచేసి నాలుక కోసేయాలి. గుడ్డోడు మోగోడు అవుతాడు. ఏమంటారు? ముందుకెళ్తే కాలేజ్, వెనక్కెళ్తే పోలీస్ స్టేషన్. ఎటు వెళ్దాం? అది ఇది చేయడం ఎందుకు? చంపేద్దాం. మీరు ఇప్పుడు ఏమన్నారండి? మీ అన్నయ్యని చంపేద్దామన్నాను. మీ అన్నయ్య ఇక్కడ లేడు. అది కాదు, మీరు నిజంగానే అంటున్నారా? అవును. అమ్మని, నన్ను చంపుతావా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీ అన్నయ్య పెట్టే టార్చర్ ని వదిలించుకోవడం మీకు ఇష్టం లేదా? ఎందుకు లేదండి? నేను వాడి తోడబుట్టినట్టు లేదు. వాడి రూపంలో కష్టాన్ని తోడు చేసుకుని పుట్టినట్టుంది. మరి మీకొచ్చిన కష్టాన్ని చంపేస్తే తప్పే ఉంది. నన్ను కూడా మీలాగే టార్చర్ చేస్తున్నాడు. అందుకే ఇద్దరం కలిసి అతన్ని చంపేద్దాం. అంటే ఒక మనిషిని చంపడం అంటే? మనిషా వాడు? మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. నిన్నేం జరిగిందో తెలుసా మీకు? మనం కాఫీ షాప్ లో ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది. అవునా? మీరు అటు వెళ్ళగానే వాడొచ్చాడు. అడ్డంగా దొరికిపోయాను. పనిష్మెంట్ ఏమిచ్చాడో తెలుసా? వాడి బైక్ మీద కూర్చోబెట్టుకున్నాడు. అయ్యో, నేను వాడికి టచ్ అవ్వాలంట. లవ్వర్ లాగా హత్తుకుపోవాలంట. చిచి, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా రాకపోయినా బ్రేకులేసి చంపేశాడు. కాలేజ్ లో అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి వాడి ప్రాణం తీయడం తప్పు కాదు. అంటే అది కాదు, ఎంతైనా వాడు పోలీస్ కదా అని. పోలీస్ వేషంలో ఉన్న పోకిరి, రౌడీ పోలీస్, గూండా పోలీస్. అవును, వాడిపై అంత గొప్ప ఉంది, ఇంత గొప్ప ఉంది అన్నారు. చంపేద్దామంటే సంకోచిస్తున్నారేంటి? బ్రదర్ బ్లడ్ రిలేషన్ అని ఆలోచిస్తున్నారా? అబ్బే, అదేం లేదండి. పోలీస్ కదా, కొంచెం ఏమో అని ఆలోచిస్తున్నాను. అయ్యో, మీరు ఒకటి చెప్పండి. కంట్లో నలుక పడితే రిస్క్ అని నలుక తీయకుండా ఉంటామా? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే రిస్క్ అని ముళ్ళతోనే నడుస్తామా? లేదు కదా, తీసి పారేస్తాం. అలాంటిది వాడు కడుపులో గుచ్చుకునే కత్తి లాంటి వాడు. పీకి పారేయకపోతే మనం పోతామండి. నన్ను పైకి పంపడానికే ఫిక్స్ అయ్యావన్నమాట. నా సంగతి వదిలేయండి, పరాయిదాన్ని. మీరు రక్త సంబంధం, కలిసి పుట్టారు. కనీసం ఆ కనికరం కూడా లేకుండా మిమ్మల్ని కష్టాలు పెడుతున్నాడు.
వాడిని చంపేయడమే కరెక్ట్. నీకు ఓకేనా కదా? ఆ? ఆ. ఓకే ఓకే. ఎలా చంపాలి? ఎలా చంపుదాం? ఉరేసి చంపేద్దామా? వద్దు. ఉరి తాడిపై మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, దొరికిపోతాం. కార్తో గుద్దు చెప్పేద్దామా? స్పాట్ లో ప్రాణం పోతే ఓకే, కొన ప్రాణం మిగిలినా మన ప్రాణాలు మిగిలవు. ఎలా? తినే అన్నంలో విషం కలిపితే తిని ఈజీగా చేస్తాడు. అంత ఈజీగా వాడు చావకూడదు. పోనీ నిద్రపోయేటప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపేద్దామా? అది కూడా ఈజీ డెత్ అబ్బా. పెట్టలా ఉన్నావనుకున్నాను, ఐడియాల పుట్టలా ఉన్నావేంటే? కరెంట్ షాక్ పెట్టో, పెట్రోల్ పోసి తగలు పెట్టో, కత్తులతో పొడిచో, బాంబులేసి లేపేయడమో ఇలా ఎలాగైనా చెప్పేయచ్చు. అవన్నీ టార్చర్ చావులే, కానీ వాటిల్లో ఏం చేసినా దొరికిపోతాం. మర్డర్ చేసింది మనమే అని మనకి తప్ప ఎవ్వరికి తెలియకూడదు. ఏం చేయాలి? ఏంటండి కామ్గా వింటున్నారు? ఏదైనా ఐడియా చెప్పచ్చుగా. అంటే నా చావుకి నేనే ఐడియా చెప్పాలా? ఐడియా! మీ అన్ని దగ్గర సర్వీస్ రివాల్వర్ ఉంది కదా, దాంతో కాల్చేద్దాం. విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక తనను తాను కాల్చుకుని చనిపోయిన సిఐ రామచంద్ర అని పేపర్లలో, టీవీలలో వస్తుంది. మన సేఫ్. గుడ్ ఐడియా కదా? ఇప్పుడు ఆ రివాల్వర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇంతకన్నా బెస్ట్ ఐడియా లేదండి. ఏంటి, మీ అన్నయ్యని చంపడానికి మీరు మొహమాట పడుతున్నట్టున్నారు? సరే, అయితే మీ వాడి రివాల్వర్ తెచ్చి నాకు ఇచ్చేయండి, చాలు. నేనే కాల్ చేస్తాను. ఏంటి, ఓకేనా? ఏమండి, నాకు డౌట్. మీది నిజంగా రాజమండ్రి దగ్గర పల్లెటూరేనా అండి? అవును. ఏ? అంటే మీ నేటివ్ ప్లేస్ కి నెగటివ్ షేడ్స్ కి అస్సలు మ్యాచ్ అవట్లేదు. ఏదో ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ఫుల్ గర్ల్ లా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అండి, ఫ్రస్ట్రేషన్. మీ వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక తెగిస్తున్నాను. ఇంతకీ రివాల్వర్ ఎప్పుడు తెచ్చిస్తారు? ఎప్పుడు తెచ్చిస్తామంటే నేను మాత్రం ఏం చెప్తానండి, కొని తెచ్చిస్తాను. కొనడం ఏంటి? అదే, వాడికి డౌట్ రాకుండా డమ్మీ గన్ కొని వాడి రూమ్ లో పెట్టి ఒరిజినల్ గన్ ఎత్తుకొస్తానన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆ పని మీదే ఉండండి. అలాగే. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇంట్లో డబ్బును దాచుకోవచ్చు కానీ ఒంట్లో జబ్బును దాచుకోకూడదు. ప్రమాదం. మీ వాడు ఆ జబ్బు లాంటి వాడు. డెత్ పనిష్మెంటే ట్రీట్మెంట్. ఏరా మామా, కాయా పండా? రెండూ కాదురా, ఆకులా కనిపించే చాకు అది. చాకేంట్రా, క్యాంపస్ అంతా నీకోసం వెతికిందిగా, మేము చూసాం. నేను చూశాను. మరి లవ్ బెల్స్ మోగించలేదా? డెత్ బెల్ మోగించిందిరా. దానికి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైందిరా. ఆ సిఐ రామచంద్ర గారిని వాడిగంతోనే వేసేస్తుందట.
సిఐ రామంటే అది నువ్వే కదరా? ఆహా, అందుకే కదరా ఏడుస్తోంది. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అనమాట. ఇందుకేరా డ్యూయల్ రోల్ వద్దన్నావు, నువ్వు విన్నావా? సిఐగా నువ్వెంత టార్చర్ పెట్టుంటే తన డిసిషన్కి వచ్చి ఉంటుంది. నీకు ఇలా కావాల్సిందేరా. రేయ్ రేయ్, మీకోసమే కదరా నేను ఇదంతా చేశాను. అబ్బచ్చా, సత్యాన్ని లవ్ చేస్తున్నానని చెప్పావుగా. అమ్మో, అది ఆడపిల్ల కాదు రోయ్, ఆటంబం. అనాథని అబద్ధం చెప్పిందిరా. ఖచ్చితంగా అది ఏ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచో వచ్చుంటుంది. ఒక్క నిమిషంలో 10 మర్డర్ ప్లాన్స్ చెప్పిందిరా. నీ మర్డర్ ప్లాన్ నువ్వే విన్నావు అన్నమాట. ఏం చేయమంటారా మరి? సరే, ఫైనల్ ప్లాన్ ఏంట్రా? డ్యూటీలో ప్రెషర్ తట్టుకోలేక సిఐ సెల్ఫ్ గా కాల్చుకొని సూసైడ్ చేసుకుంటాడట. సెల్ఫీ తీసుకొని రావాల్సిన వాడివి సెల్ఫ్ గా కాల్చుకొని చేస్తావా? ఛీ, నేను చావడం ఏంట్రా? అదే సిఐ క్యారెక్టర్ ని చంపి సూసైడ్ గా మార్చేస్తుందట. భలే దొరికావురా. ఎలా తప్పించుకుంటావు? అదేంట్రా, మీరంతా నాకు తోడుగా ఉండరా? సారీ మామా, కాలేజ్ గ్రౌండ్ వరకు ఓకే, కానీ మర్డర్ అంటే మా వల్ల కాదు. ఇరుక్కుంటే ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుంది, ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు. ఛా, నేను సిన్సియర్ గా చచ్చిపోవాలని మీరంతా ఫిక్స్ అయ్యారన్నమాట. ఆ? నువ్వు చెప్పిందే కదరా మామా. అంత లేదు రోయ్, లవ్ చేస్తుందనుకుంటే మర్డర్ చేస్తానంటోంది. దానికో ఝలకిస్తాను. రేయ్, ముందెళ్ళి ఓ డమ్మీ రివాల్వర్ కొందాం. పదండి. ప్రేమ కథ చిత్రం కాస్త రొమాంటిక్ క్రైమ్ కథ అయిందనమాట. పద. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ ఓ చిట్టి పావురమా. రేయ్ ఆపండి, రేయ్ ఆపండి, పదండి. వాచ్మ్యాన్ సార్, రా రావయ్యా రా. ఏ ఎవరా నువ్వు? ఎందుకు నన్ను చాటుగా అబ్జర్వ్ చేసినావు? అపార్థం చేసుకోకండి సార్, నేను దొంగని కాదు, ఆర్టిస్ట్ని. పట్టుకుట్టు కోసం స్కెచెస్ గీస్తుంటాను. మీ స్కెచ్ కూడా గీశాను, చూడండి సార్. మై గాడ్, ఎలా ఉంది సార్? ఇలా ఇవ్వు. వావ్, వండర్ఫుల్. నా ఆర్ట్ మీకు నచ్చినట్టయితే మీకు తోచినంత మనీ ఇవ్వండి సార్. ఇస్తాను కానీ నాకు ఇంకో స్కెచ్ గీసిస్తావా? ఎన్నైనా గీస్తాను సార్. ఒక్క నిమిషం. వీళ్ళిద్దరి మధ్య నన్ను పెట్టి నేను వీళ్ళ భుజాల మీద చేతులు వేసినట్టుగా స్కెచ్ గీసేవా? ఎవరు సార్ వీళ్ళు? మా అమ్మ నాన్న. అయితే ఈ ఫోటోలు ఎందుకు సార్? వాళ్ళనే పిలవండి సార్, డైరెక్ట్ గా చూసి గీసేస్తాను. లేరు, వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు సార్? నా చిన్నతనంలోనే దూరం అయిపోయారు. మళ్ళీ ఎప్పటికైనా వాళ్ళని కలుసుకోవాలని నా ఆశ. అందుకే నా కళని నీ కళలో చూసుకోవాలనుకుంటున్నాను. మీరు గ్రేట్ సార్. ఏమైంది? మా అమ్మ నాన్న గుర్తొచ్చారు సార్. బాగా డబ్బులు సంపాదించి వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని వాళ్ళకు దూరంగా వచ్చి బతుకుతున్నాను సార్. మీరేమో మీకు దూరమైన తల్లిదండ్రుల కోసం ఎంతగా ఆలోచిస్తున్నారు. అందుకే మీరు చాలా గ్రేట్ సార్.
మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నలను గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. ఎప్పుడో మీ అమ్మా నాన్నలని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం కరెక్ట్ కాదా? ఈ మధ్యలో ఏదైనా జరగచ్చు. అమ్మా నాన్నలకి దూరంగా ఉండే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నీ దగ్గర ఉండటమే నీ తల్లిదండ్రులకి ఆనందం. మన రిలేషన్స్ అన్నీ మనీతో ముడిపడి ఉన్నాయి. ఆ మనీ మనల్ని, మన బంధాన్ని డిక్టేట్ చేయకూడదు. మన అనుకునే వాళ్ళని దూరం చేయకూడదు. అందుకే మీ అమ్మా నాన్నల్ని నీ దగ్గర ఉంచుకో. ఓకే? అలాగే సార్. సరే, నేను అడిగిన స్కెచ్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్. ముందు మా అమ్మ నాన్నలు నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఆ తర్వాత మీ అమ్మ నాన్నల మధ్య మిమ్మల్ని పెట్టి ఆ దేవుడు నిజం చేయబోయే మీ భవిష్యత్తుని గీస్తాను. ఒక పెయింటింగ్లా కాదు, నిజంగా మీరు మీ అమ్మ నాన్నల మధ్య ఉన్నట్టే గీస్తాను సార్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. అమ్మా, ఆ పెద్ద ఆయన, ఆ చక్రవర్తి చిన్న మనవను చూడటానికి సిటీకి పోతున్నాడు. ఆ ముసలాడు మురారి గారి దగ్గరికి వెళుతున్నాడా? అవునమ్మా. 25 సంవత్సరాలుగా మనవడి మొహాన్ని మన కంట పడనీయకుండా తెలివిగా కాపాడుకుంటూ వస్తున్నాడా ముసలాడు. వాడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాం. ఈసారి తప్పు జరగకూడదు రంగా. ఏం చేసైనా సరే ఆ మురారి గారి ఫోటో సంపాదించాలి. వాడి అంతం చూడాలి. చేస్తానమ్మా, మీరు అనుకున్నట్టే చేస్తాను. అది జరగాలంటే నువ్వా ముసలాన్ని ఫాలో అవ్వద్దు, కొత్తవాణ్ణి పెట్టు. సిటీలో దిగినప్పటి నుంచి ముసలాన్ని అడుగడుగునా క్షణం క్షణం కనిపెట్టి ఉండమని చెప్పు. మురారి గారి ఫోటో నీ చేతికందగానే నాకు ఫోన్ చెయ్యి. ఆ తర్వాత ఏం చెయ్యాలో చెబుతాను. అలాగేనమ్మా. పినిగారు, కాఫీ. ఇదిగో, కాసేపట్లో రంగా హైదరాబాద్ వెళ్తున్నాడు. సత్యకిష్టమైన పిండి వంటలన్నీ సర్దిపెట్టు. తీసుకెళ్లి సత్యకిస్తాడు. లేట్ చేయకు, టైం లేదు. అలాగే పినిగారు. పినిగారు, రంగతో పాటు సౌమ్యను కూడా హైదరాబాద్ పంపిద్దామండి. చెల్లెల్ని చూడాలని సౌమ్య ఆశపడుతుంది. అది దానాశ లేక నీ అత్యాశ? సిటీలో ఉన్న సత్య ఈ గొడవల కోసం గొడ్డలిలా పెరుగుతుంది. ఊళ్ళో గొడవల్ని వదిలించుకుని సత్య దగ్గరికెళ్ళి సుఖపడదామనుకుంటుందా నీ పెద్ద కూతురు? మీ తల్లి కూతుళ్లకు ఇదే చెప్తున్నాను. పిరికి గొడ్డుల్లా ఎక్కడో చచ్చే కన్నా ధైర్యంగా ఇక్కడే సావండి. మన కోసం చచ్చిన వాళ్లకు ఆత్మశాంతి అయినా మిగులుతుంది. వెళ్ళు, లగేజ్ సిద్ధం చెయ్యి. రేయ్ అమ్మా, సౌమ్య విషయంలో బంగారాజు తప్పించుకున్నాడని వాడు వాడి తాత సంబరపడిపోతున్నారేమో. అది తాత్కాలికమే. ఈ నాగమ్మ ఆవేశపడి ఆ విషయంలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇదే ఆయుధాన్ని ఇప్పుడు ఆలోచనతో కొట్టబోతుంది. ఈ దెబ్బకి ఇక్కడ బంగారాజుగాడు, ఫోటో తెచ్చాక అక్కడ మురారిగాడు, ఇద్దరూ ఒకేసారి పోతారు. ఇదంతా నెరవేరాలంటే
ఈసారి ప్లాన్ లో తేడా రాకూడదు. రానివ్వనమ్మా, ప్రాణం పోయినా సరే మురారిగాడి ఫోటో తెచ్చి మీకు అందిస్తాను. ముసలాడసలే ముదురు చాణక్యుడు. మన ప్లాన్స్ ఎదుర్కొని పండిపోయాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఐమ్ సారీ తాతగారు.